మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. 2025లో ఒక అద్భుతమైనటువంటి అసలు ఎవరు ఎక్స్పెక్టేషన్ చేయనటువంటి సంఘటనలు ఇప్పటివరకు జరిగినవి, ఇక ముందు కూడా జరగబోతూ ఉన్నవి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. గురువు గారు మనకు అతిచారం మేర ఈ అక్టోబర్ 18వ తారీఖు ఎగ్జాక్ట్లీ అక్టోబరు మనకు 18వ తారీఖు రోజు గురుగ్రహము మనకు అతిచారము అంటే సుమారుగా తను మిథునంలో ఉన్నటువంటి గురుగ్రహము కర్కాటక రాశిలోకి రావడం జరుగుతున్నది. కర్కాటక రాశిలోకి రావడం వల్ల గురువు అక్కడ ఉచ్చ పొందడం జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు కూడా ఒక లైట్ ఉంటే ఏ విధమైనటువంటి ప్రకాశం ఉంటుంది, ఆ లైట్ చుట్టూ ఒక 10 లైట్లు ఉంటే ఏ విధమైనటువంటి వెలుగు ఉంటుంది అనేటువంటిది అర్థం. మరి ఏ రాశుల వారికి ఇంతటి అద్భుతమైనటువంటి వెలుగు రాబోతూ ఉన్నది, ఏ రాశుల వారికి కొంత మైనస్ వాతావరణం ఉండబోతూ ఉన్నది అనేటువంటి విషయాలు మరి ఇక్కడ 18వ తారీఖు శనివారం రోజు చక్కగా శనివారం రోజు గురుగ్రహము అతిచారం చెందబోతూ ఉన్నాడు మరి ఆశ్వాయుజ మాసములో. మరి దీనివల్ల ఈ ద్వాదశ రాశులలో ముఖ్యంగా నేను నెంబర్ అంటే మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పదలుచుకున్నా ఇక్కడ. అది ఏమిటయ్యా అంటే ముఖ్యంగా ఇంగ్లీషులో ఏ లెటర్, అదేవిధంగా మనకు సి లెటర్, ఎల్ లెటర్ అంటే లా అక్షరము, ఆ అక్షరము, చ అక్షరం వారు జాగ్రత్త. అదేవిధంగా ఊ అక్షరం వారు, వా వి ఓ అక్షరం వారు కూడా జాగ్రత్త, చాలా జాగ్రత్త. దీనికి తోడు మళ్ళీ మనకు చూసుకున్నట్టయితే హా అక్షరం వారు చాలా జాగ్రత్త. హా హీ హూ హే అక్షరాల వారు, అదేవిధంగా డా డీ డూడే మా మీ ము అక్షరాల వారు, టా అక్షరం వారు అంటే ఇంగ్లీష్లో మీరు చూసుకోండి టీ అక్షరము, ఎం అక్షరము, డి అక్షరము, అదేవిధంగా మనకిక్కడ ఇంకొకటి హా అక్షరం, హెచ్ అక్షరం వారు. దీనికి తోడు ఇంకనూ చూసుకున్నట్టయితే మనకు ఇంకా నెంబర్ ఆర్ రిలేటెడ్, ఇంకా చూసుకున్నట్టయితే ఎన్ రిలేటెడ్ నా నీ నూనె. దీని తర్వాత మళ్ళీ జా అక్షరము, అదేవిధంగా యా అక్షరము, బాబీ అక్షరాల వారు. ఇంకను చూసుకున్నట్టయితే మనకు సాసి సూసే అక్షరాల వారు. సో బీ కేర్ఫుల్, ఈ అక్షరాలతో పేర్లు కలిగినటువంటి వారు. మరి మేషం నుండి ద్వాదశ రాశి ఫలాలకు వెళ్ళబోయే ముందు ఈ రాశి ఫలాల ఈ పేర్లతో నేను చెప్పినటువంటి పేర్లతో అక్షరాలతో మీ పేర్లు, మీ నేమ్స్ ఉంటే మాత్రము తప్పకుండా తస్మాత్ జాగ్రత్త. ఈ పేర్ల మీద ఉండేటువంటి దేశాలు కానీ, ఏదైనా కంపెనీస్ కానీ, సెలబ్రిటీస్ కానీ, రాజకీయవేత్తలు కానీ చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి అయ్యేటువంటి సందర్భాలు ఉన్నవి. ఈ రాబోయే ఒక 1.5 మంత్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ కావచ్చును, ఇలాంటివి ఎన్నెన్నో కూడా ఉన్నవి. యాక్చువల్లీ 2024 కూడా 2024 ఆగస్టు నుండి తీవ్రమైన ఇబ్బందులలోనే ఉన్నారు నేను చెప్పినటువంటి వారందరూ కూడా. సో మరి ఈ గురు అతిచారం వల్ల ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోబోయే ముందు మరొక మాట, ఎవరైతే వ్యవహారిక నామము, జన్మనామము వేరువేరుగా ఉంటుందో వారు 2 రకాలుగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇటు గురువు అష్టమ గురువు, షష్టమ గురువు అయినప్పుడు, ఏలినాటి శని, అర్ధాష్టమ శని, సప్తమ శని అయినప్పుడు ఇట్లా ఉంటుంది. సో మరి ఏమిటి, ఎట్లా చూసుకోవాలి అని అనుకునేటువంటి వారు తప్పకుండా
ఈ వీడియో పూర్తిగా చూడండి. సింహరాశి వారికి ఈ యొక్క గురు అతిచారం వల్ల ఏం జరగబోతోంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా సింహరాశి వారికి గడిచినటువంటి 8 నెలలు బాగా లేవు. మా, మీ, ము, మే అక్షరాలతో ఉండేటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండండి అని గత వీడియోలో చెప్తే, ఒకరు గురువుగారు మరి నాది సింహరాశి, నాది చాలా బాగుంది అని చెప్పి నాతో వాదించాడు. చాలా సంతోషం నాయన అని చెప్పి తన డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం తీసుకోవడం జరిగింది. తీసుకున్నాక ఒకటే విషయం చెప్పాను తనకు, నాయన మీది సింహరాశి కాదు, మీది సింహరాశి కాదు, మీది ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశిలో సప్తమాతు గురువు ఉన్నందున, అదేవిధంగా మీ జాతక రీత్యా నడిచేటువంటి యొక్క దశ అంతర్దశను బేస్ చేసుకొని మీకు అద్భుతమైనటువంటి యోగం ఏర్పడింది కనుక మీరు ఈ విధమైనటువంటి స్థాయిలో ఉన్నారు అనే విషయాన్ని గమనించుకోండి. మరి ఇదే వ్యక్తి ఇప్పుడు రాజకీయంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి అనుకుంటున్నాడు. సో వద్దండి, మీరు రాజకీయంగా ముందుకు వెళితే ఇప్పుడు వస్తున్నాయి కదా ఎలక్షన్స్, సర్పంచ్ లైక్ అవి ఇవి, అందులో మీరు దయచేసి పోటీ చేయొద్దు అని చెప్పడం జరిగింది. మరి వారు గెలుస్తారా ఓడుతారా అనేటువంటిది ఆఫ్టర్ నేను తప్పకుండా రివీల్ చేస్తాను మీకు. సో అంటే ఇట్లా ఉంటుంది జాతకము అనగానే నాది కుంభరాశి, నాది మేషరాశి అని అనుకోవడానికి ఆస్కారం లేదు. మీరు జన్మించినటువంటి సమయం కావాలి, అందులో డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవి బేస్ చేసుకొని మీ యొక్క వ్యవహారిక నామం ఏంది, జన్మనామం ఏమిటి, మీ యొక్క ఫోన్ నెంబర్ ఏమిటి, మీ యొక్క అకౌంట్ నెంబర్ ఏమిటి, ఇవి చూసుకొని మీ జీవితంలో అద్భుతమైనటువంటి యోగం ఏర్పడడానికి ఏం చేయాలో సూచనలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుందనేటువంటి విషయాన్ని గమనించుకోండి. మరి ఇక్కడ సింహరాశి వారికి కొంతమేర కోర్టు రిలేటెడ్ ఇష్యూసా, లేదా మనకు ఏవైనా చికాకుల, భార్యాభర్తలలో చికాకుల, లేదా సూసైడ్ అటెంప్ట్ చేసుకునేటువంటి థాట్స్ కూడా వచ్చేటువంటి పరిణామాలు, స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, దీనికి తోడు నేరారోపణలు, అదేవిధంగా కొంత అవమానాలు జరిగేటువంటి సందర్భాలు, ఆపదలు, మన దగ్గర వ్యక్తులను మనము మోసం చేయాలి అనేటువంటి ఆలోచన, నోట్లో మాట ఆగకపోవడం, ఎవరైనా ఏమైనా విషయం చెప్తే దీన్ని ఎప్పుడెప్పుడు చెప్పుదామా అనేటువంటి ఆలోచన, ఇలాంటివి చాలా ఉంటుంది. సో మరి ఇలాంటి వీరికి మళ్ళీ స్థాన చలనము కనబడుతుంది, ఆరోగ్య సమస్యలు కనబడుతూ ఉన్నవి, పదవిహీనత ఉన్నది. ఇన్ని రోజు అధికారంలో ఉండేటువంటి వారికి ఏదైనా పదవిహీనత, ఉద్యోగంలో కూడా ఉద్యోగహీనత, వ్యర్థ ప్రయాణాలు, దీనికి తోడు స్త్రీ మూలక ఇబ్బందులు. ఏదో ఒక అమ్మాయితో మనం జనరల్గా మాట్లాడినా కూడా ఇల్లీగల్ ఎఫైర్ ఉంది అని చెప్పి మనకు సమాజంలో ఈ విధమైనటువంటి మార్పులు చేసేటువంటి, అంటే ఆ విధంగా ఉంటవి. ఎవరైతే సినీ పరిశ్రమలో ఉన్నారో, మా, మీ, ము, మే అక్షరాలు, ఎవరైతే రాజకీయంగా ఉన్నారో చాలా జాగ్రత్త. ఈసారి చాలా ఇబ్బందులు మాత్రం ఎదుర్కోబోతూ ఉన్నారు. ఈ 45 రోజులు నిజంగా చాలా అంటే చాలా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉంటవి. చాలా జాగ్రత్త. గతంలో కూడా నెంబర్ ఆర్ రిలేటెడ్ నేను చెప్తూ ఉన్నా, రిపీట్, గతంలో కూడా ఈ ఆర్ అక్షరం రిలేటెడ్ చెప్తూ ఉన్నా. చాలామందికి నేను చెప్పినట్టుగానే రాజు తరుణ్ కావచ్చును, అదేవిధంగా రాజు కావచ్చును, దిల్ రాజు కావచ్చును, చాలా అంటే అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉండడాలు, ఇంకా చాలా మటుకు రవితేజ గారికి ఇంజూరీస్ అవ్వడము, ఇలాంటివి కొన్ని సంఘటనలు అయితే చాలా ఉన్నవి. సో జాగ్రత్త అని చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు మా అక్షరం వారు జాగ్రత్త. అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు వెళతాయి. చక్కటి ఉద్యోగము, వివాహం కాని వారికి వివాహం జరగడము తప్పకుండా. గతంలో మనకు సుమారుగా తండ్రి లేని సంబంధాలు రావడము, అవి సెట్ కాకపోవడం, మళ్ళీ ఇప్పుడు అవే సంబంధాలు రావడము, ఇలాంటివి ఉంటవి. సో ఎవరైతే మనకు ఈ యొక్క సింహరాశి వారు ఉన్నారో మరి వీరికి తప్పకుండా కూడా ఈ ఉత్తరం సైడ్ నుండి కానీ ఈశాన్యం సైడ్ నుండి కానీ
సంబంధాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఆల్ ద బెస్ట్.